महागणपतिं मनसा स्मरामि महागणपतिं मनसा स्मरामि। టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. సో ఈ వారం 14వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా ద్వాదశ రాశుల వారికి సంబంధించి రాశి ఫలాలు ఏ విధంగా ఉండబోతున్నాయి ఏంటనే చూద్దాం. ఈ వారం మేజర్ ట్రాన్సిటల్ చేంజెస్ విషయానికి వస్తే మెయిన్గా ఇక్కడ చాలా మెయిన్ ఇంపార్టెంట్ వీక్ అని చెప్పాలి. గత 2 నెలలుగా పెద్ద గోచారంలో గ్రహాల యొక్క సంచారంలో పెద్ద మార్పేం లేదు. కానీ ఈ యొక్క వారం కుజుడు మారుతున్నాడు, శుక్రుడు మారుతున్నారు, బుధుడు మారుతున్నారు, రవి మారుతున్నారు. మాసగ్రహాలన్నీ కూడా ఈ వారం మార్పులు చేర్పులు పొందబోతూ ఉన్నాయి. సో కాబట్టి ప్రతి రాశికి సంబంధించి చాలా మూమెంట్లో చేంజెస్ ఉంటుంది. గత నెల కంటే కొంచెం పనులు కొంచెం ముందుకు వెళ్ళే ఆస్కారాలు ఈ నెల ఎక్కువగా కనిపిస్తూ ఉన్నాయి ఈ వారం. సో దానిలో మెయిన్గా కుజశనుల యొక్క సమసప్తమం ముగిసింది. అయితే ఇప్పుడు రవి ఈ వారం నుంచి కన్యలోకి వస్తారు కాబట్టి రవి శనుల యొక్క సమసప్తమం కంటిన్యూ అవుతూ ఉంటుంది. సో ఇలాగే గ్రహాల గోచారం చూస్తే గురుడు మిథున రాశిలో, శుక్రుడు సింహరాశిలో, చంద్రుడు సింహరాశి నుంచి సంచారం, కేతువు సింహరాశిలో, రవి కన్యారాశిలో, బుధుడు కన్యారాశి ఉచ్చక్షేత్రంలో, కుజుడు ముఖ్యంగా కుజశనుల యొక్క సమసప్తమం నడిచి ఎండైపోయి ఇప్పుడు తులారాశిలోకి ఈ వారం నుంచి అడుగు పెడుతున్నారు. కుంభంలో రాహువు, శని మీన రాశి. సో ఈ విధమైన గ్రహస్థితి ఆధారంగా ఇందాక మనం చెప్పుకున్న 4 గ్రహాలు, 4 మాస గ్రహాల యొక్క స్థాన చలనం ఆధారంగా ఈ వారం ప్రతి రాశికి ఎలా ఉండబోతుంది అనేది చూద్దాం. సో అలాగే మన టిఆర్ క్రియేషన్స్ ఫ్యామిలీ అందరికి కూడా గురుని అతిచారం చాలామందికి తెలిసి ఉంటుంది. ఇప్పుడు గురుడు అతిచారంలో ఉంటున్నాడని. సో అంటే గురుడు అతిచారంలో ఉండడం కామనే. కొన్ని సంవత్సరాల తర్వాత కొన్నిసార్లు ఆయన అతిచారంలోకి వస్తుంటాడు. అంటే రిట్రగ్రేషన్ వేరు, వక్రం వేరు, వెనక్కి రావడం వేరు. వెనక్కి రావడం కాదు, ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటాడు. అలాగే 1 సంవత్సరం కాదు, దరిదాపుగా 8 సంవత్సరాలు గురుడు అతిచారంలో ఉంటున్నాడు. సో ఇది ఫస్ట్ టైం మన టిఆర్ క్రియేషన్స్ తరఫున మన తెలుగు ఛానల్స్లో మనమే ఈ రీసెర్చ్ ఓరియంటెడ్గా ఈ యొక్క రీసెర్చ్ని గురుడి అతిచారాన్ని ఫస్ట్ మనం వీడియోస్ రూపంలో తెలియజేసింది. సో అతిచారం సో ఎలాంటి పరిణామాలు క్రియేట్ చేస్తుంది అనేది వీడియోస్ చేశాను ఆల్రెడీ. సో అదొక వీడియో. అలాగే ఈ అతిచారం వల్ల గోల్డ్ రేట్ ఎలాగా ఫ్లక్చువేట్ అయిపోతుంది అనేది గోల్డ్ రేట్కి సంబంధించి దాని మీద కూడా ఒక వీడియో చేయడం జరిగింది. గురుడి అతిచారం 2025 నుంచి 33 వరకు 8 సంవత్సరాలు అతిచారంలో ఉండడం అనేది దరిదాపుగా కొన్ని వందల సంవత్సరాల్లో ఎప్పుడూ లేదు. ఫస్ట్ టైం ఫాట్ అని ముందు రాశికి వెళ్ళిపోతుంటాడు, పరిగెత్తుకుంటా గురుడు అంతే. సో వెరీ డ్రాస్టికల్ చేంజెస్ వచ్చే 8 ఇయర్స్లో వస్తున్నాయి. దానికి సంబంధించిన వీడియోస్ 2 డిస్క్రిప్షన్లో ఇవ్వడం జరుగుతుంది. ఫస్ట్ అది కూడా చూడొచ్చు. సో కుంభరాశి వారికి సంబంధించి వద్దాం. కుంభరాశి వారికి పంచమంలో గురుడు, అష్టమంలో బుధుడు 2 గ్రహాల యొక్క అనుకూలత కుంభరాశి వారికి మనకి ఇక్కడ కనిపిస్తూ ఉంది. అలాగే ఈ రాశికి 4, 5, 6, 7 స్థానాల మీదుగా చంద్రుని యొక్క సంచారం కూడా ఉంది. బుధ, గురు, శుక్ర, శని 4 రోజులు కూడా ఈ రాశి వారికి చాలా అనుకూలంగా ఉంది. ఏదైతే కుంభరాశి వాళ్ళకి సంబంధించి మనం చూస్తే పంచమ స్థానంలో గురుడి యొక్క సంచారం చాలా వరకు ఏలినాటి శని చివరి ఫేస్లో ఉన్నప్పటికీ గురువు గారి యొక్క అనుకూలత పంచమంలో అక్కడి నుంచి లాభస్థానం మీద ఆయన ఆస్పెక్ట్ ఉండటం వల్ల చాలా మేజర్ హెల్ప్ మీకు అవసరమైన సమయానికి మీకు దొరికే ఆస్కారాలు ఉన్నాయి. ఏదైతే ఏలినాటి శని వల్ల ఆరోగ్య నష్టం జరిగే ఆస్కారాలు ఉన్నా గురువు గారి వీక్షణ కూడా రాశి మీద ఉండటం వల్ల చాలా వరకు మీరు ప్రొటెక్ట్ చేయబడుతూ ఉంటారు.
అలాగే ఈ కుంభరాశికి మెయిన్ ఇక్కడ చతుర్థ స్థానం నుంచి చంద్రుని యొక్క సంచారం, అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇక్కడ అదేవిధంగా ఈ వారం నుంచి శుక్రుడు, కుజుడు, రవి, బుధులు 4 మాసగ్రహాలు మారుతున్నారు. సో దానిలో భాగంగా అర్ధాష్టమంలో చంద్రుని యొక్క సంచారం, ఆ రాశిధిపతి శుక్రుడు సప్తమంలో ఉంటాం. సో ఇక్కడ బిజినెస్ లైఫ్లో అయినా, మ్యారిటల్ లైఫ్లో అయినా, మ్యారేజ్ మ్యాచెస్ చూసే విషయంలో అయినా పెద్ద అంత అనుకూల ఫలితాలు ఏం కనిపిస్తూ ఉండవు వీళ్ళకి. శుక్రుడికి శత్రుక్షేత్రం, పైగా సప్తమంలో ఆయనకి దిగ్బలం ఉండదు, కేతువుతో కలుస్తున్నాడు. కాబట్టి సరైన సంబంధాలు వచ్చే ఆస్కారాలు చాలా తక్కువ ఉంటాయి. వ్యాపారంలో, కాంట్రాక్ట్ విషయంలో అయినా, రిలేషన్షిప్ వ్యవహారాల్లో కూడా అనవసరంగా ఏదో గుడ్డిగా లవ్ ఈజ్ బ్లైండ్ అంటారు కదా, అలా గుడ్డిగా ఏదో నమ్మి ముందుకెళ్ళే ఆస్కారాలు కొంతమందిని కనిపిస్తూ ఉంది. సో ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండటం మంచిది. సోమ మంగళవారాల్లో పంచమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, పంచమంలో ఆల్రెడీ గురుడు ఉన్నారు. సో అక్కడ ఇందాక చెప్పా, మంచి పవర్ఫుల్ వెల్త్ కారకుడు గురుబలం చాలా వరకు మీకు యోగాన్ని ఇస్తుంది. కాబట్టి సంతానం అభివృద్ధిలోకి వస్తుంది, మీ ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది, ఇన్వెస్ట్మెంట్స్, అలాగే శాలరీ హైక్స్, ఇంక్రిమెంట్స్లో కూడా తప్పకుండా మీరు ఆశలు పెట్టుకోవచ్చు. అయితే మెయిన్గా ఏంటంటే ఈ వారం నుంచి మరి రవి కూడా మారుతున్నారు, బుధుడు, కుజుడు కూడా మారుతున్నారు. కుజుడి మార్పు చాలా మంచిది. అష్టమ స్థానం నుంచి ఫస్ట్ బయటకు వచ్చారు ఆయన. అయితే కుజశనుల యొక్క సమసత్వం అయిపోయి రవి శనుల యొక్క సమసత్వం మొదలైంది ఇక్కడ. సో కాబట్టి మెయిన్గా ఈ కుంభరాశి వాళ్ళకి సంబంధించి కుటుంబం రీత్యా కావచ్చు, ఫైనాన్షియల్ విషయాల రీత్యా కావచ్చు, తీసుకునే డెసిషన్స్ విషయాల్లో ఇక్కడ భార్యాభర్తల మధ్య మంచి అనుకూలత, సత్సంబంధాలు, అలాగే వాళ్ళ ఏకాభిప్రాయం అనేది చాలా అవసరంగా కనిపిస్తూ ఉన్నాయి. మీ ఫ్యామిలీ, వాళ్ళ ఫ్యామిలీ ఇద్దరు కూడా ముఖ్యమే అనుకునే ధోరణిలో ముందుకెళ్లాల్సిన పరిస్థితులు ఏర్పడుతూ ఉన్నాయి. సో దీనివల్ల ఎక్కువగా డిస్టర్బెన్స్ వచ్చే ఆస్కారాలు కూడా రవి శనుల యొక్క సంసప్తంలో కనిపిస్తూ ఉంది. వ్యాపారంలో కొంత అనిశ్చితి కనిపిస్తుంది. మ్యారిటల్ లైఫ్లో కూడా మ్యారిటల్ లైఫ్ పార్ట్నర్కి సంబంధించి, ఆరోగ్యానికి సంబంధించి అయినా, కాంట్రాక్ట్కి సంబంధించి, బిజినెస్లో అయినా సరే కొంతవరకు కొన్ని అన్సర్టనిటీస్ ఈ రాశి వాళ్ళకి కనిపిస్తూ ఉన్నాయి. ఇక బుధ గురువారాల్లో షష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, షష్టమంలో చంద్రుడు యోగిస్తాడు, అది ఆయన ఓన్ హౌసే. కాబట్టి రోగ శత్రుస్థానమైన ఆ స్థానంలో తప్పకుండా చిన్నపాటి హెల్త్ ఇష్యూస్ ఏమన్నా సీజనల్గా వచ్చిన 2-3 రోజులకి సంబంధించిన సమస్యలు కానీ, ఆరోగ్య సమస్యలైనా, రుణ ఒత్తిళ్ళైనా, దేనికి సంబంధించిందైనా సరే ఆ సమస్య ప్రాబ్లం ఏదైనా దాన్ని మీరు ఓవర్కమ్ అయ్యే విధంగా బుధ గురువారాలు మీకు ఫేవర్గా ఉంది. శుక్ర శనివారాల్లో వారాంతంలో చూసినట్టయితే కనుక అష్టమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం, సప్తమ స్థానంలో చంద్రుని యొక్క సంచారం. సో ఇందాక నేను చెప్పినట్టు మ్యారిటల్ మ్యాచెస్ విషయంలో అయినా, వ్యాపార విషయంలో అయినా, కాంట్రాక్ట్ పరమైన విషయాల్లో అయినా అంత అనుకూలమైన పరిస్థితులు లేవు. అదీగాక ఈ రాశికి రవి కూడా అష్టమ స్థాన సంచారంలో ఉన్నారు. సో కాబట్టి మ్యారేజ్ మ్యాచెస్ గురించి తీసుకునే విషయాల్లో అయితే చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు డిసిషన్స్ వాయిదా వేయడం మంచిది. బిజినెస్ పరంగా అయినా సరే, కాంట్రాక్ట్స్ పరంగా అయినా, ఇలా వివాహాది శుభకార్యాలు చూసే విషయంలోనూ, కొత్తగా బిజినెస్లో చేసే ఇంప్లిమెంట్స్ విషయాల్లో అయినా సరే. సో అది కుంభరాశి వాళ్ళకి మేజర్గా ఈ అష్టమ రవి దోషం, జపాకుస్మ సంకాసం, రవి నవగ్రహ శాంతి మంత్రం చేసుకోవడం చాలా మంచిది. అలాగే శుక్రవారం పూట లక్ష్మీ అష్టోత్తరంతో లక్ష్మీదేవిని అలంకరించుకుని మల్లెపూల మాలతో, వైట్ ఫ్లవర్తో ఆమెకి, లక్ష్మీదేవికి చక్కగా మీరు లక్ష్మీ అష్టోత్తరంతో పూజ చేసుకోవటం శుక్రవారం. నిత్యం హిమకుంద మృణలాభం, జపాకుస్మ సంకాసం, ఈ 2 నవగ్రహ శాంతి మంత్రాలు చదువుకోవటం ఇంకా మంచిది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.